హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రమ్ VenkyShoot. గాయ్స్, ఈ రోజైతే ఒక కొత్త వీడియో తోటి ఒక కొత్త లెసన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఈ వీడియోలో DJI ఫ్లై యాప్ యూజ్ చేసి మనం డ్రోన్ను ఎలా ఫ్లై చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంటే DJI ఫ్లై యాప్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, టేకాఫ్ చేయడానికి, ల్యాండ్ చేయడానికి ఎలా అనే ఆప్షన్స్ మనం ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అది ఎలా ఫ్లై అవుతుంది ఏంటిది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ DJI ఫ్లై యాప్ యూజ్ చేసి మనం ఈ డ్రోన్ని ఇప్పుడు ఫ్లై చేద్దాము. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఇంకా చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ అనేది మీకోసం రావడం జరుగుతుంది. మన లెసన్స్ అనేటిది కంపల్సరీ చూడండి. కొత్తవారైతే చూసినట్టయితే మీకు డ్రోన్ ఎలా ఎగరేయాలో తెలుస్తుంది. డ్రోన్ కొనాలనుకున్న వారు కూడా మన వీడియోలు చూస్తే అర్థమైపోతుంది డ్రోన్ను మనం ఎగరేయగలుగుతామా లేదా అనేది. గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు నేనైతే డ్రోన్ అనేది అన్ఫోల్డ్ చేస్తున్నాను. బెల్ట్ అనేది రిమూవ్ చేశాను. తర్వాత కెమెరా క్యాప్ కూడా రిమూవ్ చేశాను. తర్వాత రెక్కలు కూడా తీస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు సెటప్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఇక్కడ ఒక బ్యాటరీ వేస్తే సరిపోతుంది. సో మనం ఫాస్ట్గా బ్యాటరీ కూడా వేయడం జరుగుతుంది. సో బ్యాటరీ పెట్టేశాను. దీన్ని ఆన్ చేస్తున్నాను. 2 సార్లు వేస్తే ఆన్ అవుతుంది. గింబల్ అనేది మూవ్ అవుతుంది, చూడొచ్చు మీరు. సో ఇది ఇప్పుడు ఆన్ అనేది చేయడం జరిగింది. కంట్రోలర్, సో కంట్రోలర్ని కూడా ఫాస్ట్గా సెటప్ చేస్తాను. సో ఈ జాస్టిక్స్ అనేవి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ కేబుల్ ఉంటుంది, కేబుల్ ఓపెన్ చేసేయాలి. రైట్, తర్వాత ఓకే, దీనికి ఇప్పుడు మొబైల్ పెట్టేస్తాను. గైస్, ఇది మొబైల్. సో ఇది కంట్రోలర్. సో మొబైల్ అనేది పెట్టడం జరిగింది. మొబైల్ అనేది పెట్టిన తర్వాత దీన్ని కూడా 2 టైప్ చేస్తే సౌండ్ వస్తుంది. ఇది ఆటోమేటిక్గా డ్రోన్ తోటి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, అక్కడ ఉంది డ్రోను. చూసారుగా, డ్రోన్ అనేది దీంతో పాటు కనెక్ట్ అయింది. గాయస్, ఇప్పుడు నేనైతే DJI ఫ్లై యాప్ ద్వారా మనం ఎలా ఫ్లై చేయాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు యారో సింబల్ కనిపిస్తుంది. ఇప్పుడైతే మీరు కెమెరా చూడొచ్చు. నేను లివర్ను పైకి కిందకి అంటున్నాను. సో అక్కడ మనకు గింబల్ కెమెరా అనేది మూవ్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ మనకు స్క్రీన్ పైన హెచ్ అంటే హైట్, అంటే డ్రోన్ ఎంత హైట్ వెళ్తుంది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది, ఎన్ని మీటర్ల హైట్. తర్వాత డి అంటే డిస్టెన్స్, అంటే డ్రోను మనకు ఎంత డిస్టెన్స్లో ఉందనేది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ సి మోడ్ అంటే ఇప్పుడు సినిమాటిక్ మోడ్లో ఉంది. సో దాన్ని చేంజ్ చేస్తే ఎన్ మోడ్ వచ్చింది. ఎన్ మోడ్ అంటే నార్మల్ మోడు. తర్వాత ఎస్ మోడ్ అంటే స్పోర్ట్ మోడ్. సో ఇలా ఇక్కడ టేక్ ఆఫ్ పర్మిటెడ్ అని మనకి ఇవ్వడం జరిగింది, అంటే మనకు పర్మిట్ అనేది రావడం జరిగింది టేక్ ఆఫ్ చేయడానికి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రీన్ కలర్లో 80 అని ఉంది, అంటే మన బ్యాటరీ పర్సంటేజ్ 80% అనేది ఉంది. అక్కడ 000 అని ఉంది, అంటే మనం ఒకవేళ డ్రోన్ పైకి లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మినిట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎన్ని మినిట్స్ వరకు మనకు డ్రోను టైము ఫ్లై చేయడానికి టైం ఉందనేది ఇక్కడ ప్లే అవుతుంది. ఇక్కడ సిగ్నల్ చూసారు కదా, ఇది RC, అంటే మన రిమోట్ కంట్రోల్ తోటి కనెక్ట్ అయిన సిగ్నల్ అన్నట్టు. అంటే సిగ్నల్ చాలా ఫుల్గా ఉంది. హ్యారో సింబల్ మీరు చూస్తుంటారు. ఈ హ్యారో సింబల్ను మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ టేక్ ఆఫ్ అనే ఆప్షన్ వచ్చింది. అంటే మనం దీన్ని ప్రెస్ చేసినట్టయితే, ఒత్తి పట్టుకున్నట్టయితే మన ఫింగర్ తోటి ఇక్కడ గ్రీన్ కలర్లో రౌండ్గా రావడం జరుగుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా డ్రోన్ అనేది టేక్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, డ్రోన్ అనేది ఆటోమేటిక్గా పైకి అనేది రావడం జరిగింది. ఇక్కడ మీకు మోడ్స్ చూపిస్తాను. ఇక్కడ ఫోటో మోడ్ ఉంది పైనది, ఇదేమో ఫోటో మోడ్లో మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఫోటో రావడం జరుగుతుంది. ఆ ఫోటో మనం కింది గ్యాలరీలో మన ఫోటో అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఫోటో మీరు చూస్తున్నారుగా, ఇప్పుడు తీసిన ఫోటో ఇది. తర్వాత ఇదే దాంట్లో మనకు వీడియో మోడ్ ఉంటుంది. సో వీడియో మోడ్ అంటే ఈ రెడ్ బటన్ ప్రెస్ చేస్తే మనకు వీడియో అనేది రికార్డింగ్ జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, టైమర్ అనేది స్టార్ట్ అయింది.
తర్వాత ఇక్కడ మీకు క్విక్ షాట్స్ ఉంటాయి, అంటే కొన్ని ఆటోమేటిక్గా మనం ఎటువంటి ప్రెస్ చేయకుండా కూడా ఈ డ్రోనే ఆటోమేటిక్గా మనకు కొన్ని షాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, క్విక్ షాట్స్. అది చూపిస్తాను అవి ఏంటి అనేటి. ఇక్కడ మీరు గమనించినట్లయితే డ్రోన్ ఈ షాట్ ఒకటి ఉంటుంది, రాకెట్ షాట్, సర్కిల్, తర్వాత కింది ఈ 4 మనకు ఆటోమేటిక్గా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డ్రోనే తీసుకోవడం జరుగుతుంది. ఇది హైట్లో ఉన్నప్పుడు మీరు ట్రై చేయండి ఇది. తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు గమనించినట్టయితే ఆరో గుర్తు కిందికి ఉంది, అంటే డ్రోన్ అనేది ల్యాండ్ అయ్యే పొజిషన్ అన్నట్టు. మనం ఈ ఆరో గుర్తు నొక్కినట్టయితే ఇక్కడ మళ్ళీ ల్యాండ్ అనే ఆప్షన్ వస్తుంది, అంటే దీంట్లో కూడా మనం ఫింగర్ అనేది పెట్టినట్టయితే గ్రీన్ లైట్ అంటే గ్రీన్ లైన్ ఫిల్ అవుతుంది, ఆటోమేటిక్గా డ్రోన్ అనేది ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇన్ ఫ్లైట్ అనే ఆప్షన్ రావడం జరిగింది. ఇన్ ఫ్లైట్ అంటే ఫ్లైట్ అనేది ఆన్లో ఉంది, ఆకాశంలో ఉంది అన్నట్టు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది కింది సైడు. తర్వాత ఇక్కడ మనం ఏ క్వాలిటీలో రికార్డ్ చేస్తున్నాము, 2Kనా 4Kనా 1080pనా ఇక్కడ మనం సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఈ కిందిదేమో గ్యాలరీ, అంటే మనం తీసిన వాటి అన్నీ కూడా ఇక్కడ సేవ్ అవుతూ ఉంటాయి, రైట్. సో మీరు గమనించినట్టయితే ఇక్కడ ఇంకా 18 minutes వరకు మనకు ఫ్లై చేయడానికి టైం అనేది ఇక్కడ రన్ అవుతుంది. చూసారుగా బ్యాటరీ అనేది 70%కి వచ్చింది. ఇక్కడ హైట్లో మీరు చూసినట్టయితే 1.4 అంటే 1.4 మీటర్ హైట్లో ఇప్పుడు డ్రోన్ అనేది ఉంది. తర్వాత డిస్టెన్స్ జస్ట్ 0.7 మీటర్స్ డిస్టెన్స్లో డ్రోన్ అనేది ఉంది మనకు. మీరు గమనించినట్టయితే ఇప్పుడు నేను దీంట్లో ఇంకా మీరు ఆప్షన్ చూసినట్టయితే డిజై ఫ్లై యాప్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఎలా కంట్రోల్ చేయాలి అనేది. కెమెరా ఆప్షన్స్ ఉంటాయి, సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ట్రాన్స్మిషన్ అంటే దీంట్లో లైవ్ స్ట్రీమ్ కూడా మనం చేయొచ్చు. యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ ద్వారా మనం లైవ్ స్ట్రీమ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది గైస్. నేను ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ చేస్తాను. ఇక్కడ కిందికి చూపిస్తున్న యారో గుర్తు నొక్కినట్టయితే ల్యాండ్ అని వస్తుంది. ఈ ల్యాండ్ నొక్కినట్టయితే గ్రీన్ కలర్ ఫిల్ అయింది. సో ఆటోమేటిక్గా మనం ఎక్కడ ఫ్లైట్ ఉందో అంటే ఎక్కడ డ్రోన్ ఉందో ఆ డ్రోన్ కింద డైరెక్ట్ డ్రోన్ అనేది ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. చూస్తున్నారుగా ల్యాండ్ అవుతుంది, అది ఇలా ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. సో గాయస్ ఇది ఈ వీడియోలో మీకు డిజై ఫ్లై యాప్ యూజ్ చేసి ఎలా ఫ్లై చేయాలనేది అర్థమైంది అనుకుంటున్నాను. డిజై ఫ్లై యాప్లో ఉన్న సెట్టింగ్స్ అనేటివి మీకు అన్నీ వివరంగా నేను వివరించడం జరిగింది గైస్. కొత్తవారు ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం మరిన్ని డ్రోన్ లెసన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్.